crores కి, దాంట్లో 97 వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. 6.16 crores ఎక్స్పెండిచర్ అయింది. ఇవి ఇప్పుడు చెప్పినట్లు మెర్జ్డ్ పంచాయతీ అండ్ అర్బన్ రూరల్ రెండిట్లోనూ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా దాని మా కౌన్సిల్ మేయర్ గారు పే చేసుకుంటూ జనరల్ ఫండ్ లో కూడా ఏదైనా ఉంటే దాన్ని ప్రపోజ్ చేస్తాం సార్. అయ్యాము. మైనార్టీ కార్పొరేషన్ 79 ఇచ్చారు, 79కి కూడా రీచ్ అయ్యాము. దానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోను, తర్వాత మా మేయర్ గారి ఆధ్వర్యంలోను చాలా డెవలప్మెంటల్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఓవరాల్ గా మేము 15th ఫైనాన్స్ దాని కింద అలాగే జనరల్ ఫండ్స్ వీటి కింద ఈ 1 year లో కూడా దాదాపుగా మనము 130 వర్కులు టేకప్ చేయడం జరిగింది. దాదాపుగా వాటికి మేము ఎస్టిమేషన్స్ 13 కోట్లు వేసామండి. దాంట్లో ఇప్పటి వరకు 65% ఆఫ్ వర్క్స్ అచీవ్ అయినాయి. మిగతావి వివిధ రకాల వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అలాగే అంతేకాకుండా మరి మన ఎమ్మెల్యే గారు మేయర్ గారి కృషితో మనకు ఈ సంవత్సరము అమృత్ 2.0 కింద 15 MLD ప్లాంట్ ఒకటి, STP సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి 148 crores తో శాంక్షన్ అయిపోయింది. పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఎస్సీ పబ్లిక్ హెల్త్ రాజమండ్రి వారు టెండర్లు కూడా పిలిచారు. అలాగే 143 crores తో అమృత్ 2.0 కింద వాటర్ సప్లై స్కీమ్ కూడా శాంక్షన్ చేయించారు ఎమ్మెల్యే సారు మేయర్ గారు కృషితో. వాటికి కూడా టెండర్లు పిలిచారండి. ఆ స్కీమ్స్ కూడా మొత్తం ఇంప్లిమెంట్ అయితే మనకు మర్జ్డ్ విలేజెస్ లో ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేశారు ఎమ్మెల్యే సారు. 7 మర్జ్డ్ విలేజెస్ ఉన్నాయి కదా, ఆ వాటర్ సప్లై ప్రాబ్లం లేకుండా. అలాగే మన ఇప్పుడు కొల్లేరు సరస్సు మొత్తం పొల్యూట్ అవుతుందని సెంట్రల్ కమిటీ మొన్న రిపోర్ట్ చేశారు. మనకు ఆల్రెడీ 5 MLD ప్లాంట్ ఒక 37 కోట్లతో టేకప్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా మనము 148 కోట్లతో 50 MLD ప్లాంట్ టేకప్ చేస్తున్నాము. ఆ వాటర్ అంతా ట్రీట్ చేసి కొల్లేరు సరస్సు కూడా పాడవకుండా మనం వాటి పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయడానికి వివిధ రకాల కృషి చేస్తున్నారండి. మరి ఇలా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మళ్ళీ మా మేయర్ గారి ఆధ్వర్యంలో 1 year లో చాలా అచీవ్మెంట్ జరిగాయి. ఇంకా ఈ స్కీమ్స్ వస్తే ఇంకా మోస్ట్ ఆఫ్ ది అచీవ్మెంట్ కూడా మేము అచీవ్ అవుతాం. థ్యాంక్ యూ అండి. మెప్మా తరఫున సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెయింటైన్ చేయడానికి 63 కొత్త గ్రూపులను ఫామ్ చేయమంటే మేము 98 చేశాము. బ్యాంక్ లింకేజ్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. అన్ని విధాల గత సంవత్సరం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ అచీవ్ చేయడం జరిగిందండి. మా మెప్మా తరఫున ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎక్కువ మంది ఏంటంటే టైలరింగ్ మీద ఆధారపడి ఉంటారు. ఎక్కడైనా ఒక ప్లేస్ ఇస్తే వాళ్ళకి ఒక టైలరింగ్ యూనిట్ పెట్టించి గవర్నమెంట్ తరఫున పిల్లల యూనిఫామ్ స్టిచ్చింగ్ అవన్నీ వాళ్ళకి అప్పచెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అండి. తర్వాత ఒక శానిటరీ నాప్కిన్ యూనిట్ ఒకటి మన నియోజకవర్గంలో పెడితే బాగుంటుందని మెప్మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో వాళ్ళు కూడా ఒక ఏరియా అంటే బిజినెస్ చేయడానికి కంఫర్ట్ గా ఒక హాల్ లాంటిది అరేంజ్ చేస్తే మేము అది కూడా యూనిట్ స్టార్ట్ చేస్తాం సార్. వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్కూల్స్ కూడా ఇవ్వచ్చు సార్. టైం సరిపోతుంది. మీరు డిసెంబర్ లోనే ఇవాళ ఏమైందంటే స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేవు, వర్షం వస్తే నీళ్లు వచ్చేస్తున్నాయని పిల్లలందరూ మొన్న నాకు అవి వర్షం వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చెప్పారు. ఇది బిఫోర్ మార్చ్ ఇస్తే వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ లో పెట్టి ఉండేవారు, ఎంతో కొంత శాంక్షన్ అయ్యేది. అలాగే మన ఏలూరుకి మీరు ధనికులు ఏలూరుకి రావాలి, రిచ్ పీపుల్ ఏలూరుకి రావాలంటే ఏలూరు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి. దానికి మనం ఏం తీసుకోవాలి స్టెప్స్ అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? పిలిచారు, మీరు ఎవరు రాలేదా? మీరు నోట్ చేసుకోండి. వాళ్ళకి ఇరిగేషన్ కెనాల్ బండ్ వైజ్ ఏదైతే మన అంటే ఎంక్రోచ్మెంట్స్ తీయగలిగిన తీసేస్తాం, అంటే వాళ్ళ జీవనోపాధి పోయే కాకుండా వేస్టేజ్ ఆఫ్ మనకి అక్కడ అంతా వేసేస్తున్నారు. దాని దగ్గర ఎవరైతే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నర్సరీలన్నీ కూడా పెట్టిస్తే మన పెద్ద స్టేషన్ కాడ నుంచి సుమారు మినీ బైపాస్ వరకు మన ఏలూరు బార్డర్ వరకు మరి పెట్టిస్తే అక్కడ వేస్టేజ్ తీసుకొచ్చేయరు, అందంగా కనిపిస్తే అందరూ కూడా చూడటానికి వస్తారు. రియల్ ఎస్టేట్ పెరగడంతో పాటు వాడికి ఉపాధి అవకాశం వస్తుంది. మా వచ్చారంటే 3-4 పెట్టుకుంటారు ఇంట్లో. గొప్పవాడు అనేసరికి 4. ఇప్పుడు ఏదైతే మామూలుగా బిలో పవర్టీ వచ్చిన వాళ్ళు పెట్టుకునే అబోవ్ పవర్టీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరిని ప్రొడ్యూస్ చేసుకుంటారు. మనం అందరం కూడా 5,000 నుంచి 10,000 రూపాయల ఉద్యోగాలు చేసే వాళ్ళు 25% మంది లేడీస్ ఇక్కడ ఖాళీగా జూట్ మిల్లు
మూసేయటం వల్ల 7,000 మందికి ఉపాధి పోయింది. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలంటే అవన్నీ కూడా మనం చేయవలసిన పని ఉంది. మీరు ఇరిగేషన్ అంతా ఎక్కువ రాసుకోండి. ఎక్కడైతే ఇరిగేషన్ కెనాల్ లోపల ఊరు లోపల ఎక్కడైతే ఉందో ఆ బండి అంతా కూడా చీల ఏది ఆగిపోయింది. బాలయోగంతి దగ్గర, వెంకటాపురం పంచాయతీలో, అలాగే రాజా కాలనీలో వీటి దగ్గర అయిపోయింది. ఇరిగేషన్ వాళ్ళకి మీరు అది ఇచ్చేస్తే వాళ్ళు దానికి బడ్జెట్ తయారు చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ మనం క్లోజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు R&B ఇందాక ఇప్పుడు అది వార్ బ్రిడ్జి కట్టి 50 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఇప్పుడు ₹1,00,00,000 పెడితేనే కానీ మళ్ళీ దాన్ని నిలబెట్టడానికి అవకాశం ఉండదని చెప్తున్నారు. దానికి మనం నా దగ్గర నుంచి ఏం కావాలో ఆ లెటర్ తీసుకుని డెఫినెట్ గా ఇప్పుడు ఒక్కసారి దానికి ఏదైనా ఇబ్బంది జరిగిందని అంటే ఇప్పుడు 50 కోట్లు పెట్టాలంటే ఇప్పుడు పరిస్థితులు లేవు. కాబట్టి మనం ఆ ₹1,00,00,000 మనం ఏం చేస్తే దానికి ఇది అవుతుంది అనేది, దానికి 1,00,00,000 అవుద్దా 1,50,00,000 అవుద్దా అనేది నా లెటర్ బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ చేయండి. మీకు రిమార్క్స్ వచ్చినప్పుడు దాన్ని ఇబ్బంది లేకుండా చూస్తాం. అలాగా ఆ బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి శాంక్షన్ అయ్యి అయిపోయి ఉంది మార్కెట్ యార్డ్ దగ్గరది. అది ఎందుకు అయిపోయింది అనేది నాకు చెప్తే మరి నేను అది దాన్ని పెడితే నేను ఎంపీ గారితో మాట్లాడిచ్చేస్తాను. అలాగే మన ఆశ్రమం దగ్గర నుంచి కైకులూరు రోడ్డుకి అయిపోయింది, ఎక్విజేషన్ అయిపోయింది. ల్యాండ్ అంతా కూడా ఎక్విజేషన్ అయిపోయి ఎందుకు అయిపోయింది అనేది మీకు అది కూడా అది ఏ పొజిషన్ లో ఉందనేది చెప్తే ఆ ఫైల్ మీరు పక్కన పడిపోయేది. ఇప్పుడు నేను దాన్ని ఫాలో అప్ చేస్తా. మీరు దాన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు చేస్తే మనకి ఇది అవుతుంది. అలాగే టూరిజం హోటల్ అనేది డెఫినెట్ గా మనకు వస్తే మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా కాస్ట్లీగా పెడుతున్నారు. టూరిజం హోటల్ మనం పెడితే వాళ్ళతో దాంట్లో ఏదైతే లేబర్ మనం ఎవరైతే పెట్టుకుంటామో ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇక్కడ ఉండటం వల్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన ఏలూరులో ట్రైనింగ్ పెట్టగలిగితే అందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతారు. దానికి తగ్గట్టుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం చేసుకోవాల్సిన బాధ్యత మనందరం మీరు అది ప్రయోజనంలోకి మీరు తీసుకోవాలి. అది ఉపయోగం అవుతుంది. ఇప్పుడు మీ పత్తేపతి మార్కెట్ యార్డ్ లో మొత్తం నీళ్లతో మునిగిపోతుంది. వర్షం వస్తే నీళ్లు రాకుండా ఉండాలి. టాయిలెట్స్ లేవు. దానికి ఏం చేయాలి? మనం నేను మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు చెప్పా, టాయిలెట్స్ ఓకే చేస్తాం, షెడ్లకు ఓకే చేస్తున్నాం, అన్ని ఓకే చేస్తున్నాం. ఇక్కడ దానికి కూడా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయమన్నాం, దీన్ని చేయమన్నా. దానికి ఇంకా ఏం ఫెసిలిటీలు కనిపిస్తే మనకు ఉపయోగపడుతుంది అనేది. అలాగే ఇంకొక మీరు పెడతాను రైతు బజార్ ఇంకోటి పెట్టాలి. మరి ఎక్కడైతే బాగుంటది అనేది మీరు ఆ స్థలం రెవెన్యూ వాళ్ళతో టైప్ చేసుకుని చూస్తే నేను రైతు బజార్లు ఇంకా విస్తరిస్తే పత్తేపాత దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ మీరు చెప్తే మనకు ఉపయోగపడదు. మీ ఆలోచనని దానికి ఉపయోగించండి చెప్పి మీ దగ్గర కంప్లీట్ చేస్తాం. ఇది ఇమీడియట్ గా అయిపోతుంది సార్, పిఎస్ఆర్ అయిపోతుంది. అయితే మీరు 2 టౌన్ రైతు 1 టౌన్ రైతు బజార్ కూడా మీరు 9 లక్షలు శాంక్షన్ చేయించారు సార్. అందులో వాటర్ ఫెసిలిటీ 3 లక్షలు, టాయిలెట్స్ కి ₹1,00,000, ఎలక్ట్రిసిటీకి ₹1,00,000, ఇంకా రైతు రిపేర్స్ కు 4 లక్షలు, మొత్తం 9 లక్షలు ఉన్నాయి. అది టెండర్ కూడా వేసి కాంట్రాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే అతను కైకలూరులో వర్క్స్ చేస్తున్నారు. అది కంప్లీట్ అవగానే వచ్చి ఇక్కడ మొదలు పెడతామని అన్నారు సార్. అది కూడా 1 మంత్ లో మొత్తం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి సార్. అన్ని కూడా ఈ సంవత్సరం మాకు తెలియదు కదని అంటారు ఎవరికాలు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ముందే అది ప్రతి ఒక్కరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీ ద్వారా వెళ్ళినా మా ద్వారా ఆల్రెడీ మేము పంపుతాను. నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా నేను అన్ని కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా ఒక లెటర్ ప్యాడ్ మీద నేను వాళ్ళకి ఇస్తాను. నేను మీరు అది చూసుకుని యాట్లు డివైడ్ చేసేటప్పుడు ఎవరు రెవెన్యూ వాళ్ళే ఎన్ని వచ్చినాయి అనేది ఇన్ని ఎకరాలకి మీరు వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. లేఅవుట్లు వేసినప్పుడు గవర్నమెంట్ లేఅవుట్ ఏమన్నా అసలు కామన్ సైట్ ఎక్కడ వదులుతున్నారు అనేది లేదు. అలాగే బరియల్ గ్రౌండ్ కి అసలు స్థలం వదలకపోతే ఎక్కడికి వస్తారు వాళ్ళందరూ? మీ టార్గెట్ ఎలాగా ఉంటది? మిమ్మల్ని రివ్యూ పెట్టినప్పుడు సీఎం గారు ఎగబడేస్తారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు మీ ట్రావెలింగ్ వెళ్ళకపోతే మేము చేయలేని పరిస్థితి ఉందనేది మీరు పేపర్ మీద వాళ్ళకి పెట్టి మీరు అప్పు చెప్తేనే దానికి వాళ్ళు ఏం చేయలేకపోయారంటే కేకలేస్తే ఆయన కేకలేస్తారు. ₹50,000 వాళ్ళకి శాంక్షన్ అయింది. వాళ్ళు 35,000 వాళ్ళు తీసేసుకోమని చెప్పి ₹15,000 కాంట్రాక్టర్ ఇచ్చేయమని చెప్పేసేయచ్చు. అలాగే 35,000 ఉత్తినే ఉండి ఏదైతే ఖాళీగా ఉన్నాయో వాళ్ళకి కూడా ఇచ్చేయచ్చు.
వాళ్ళకి అలాగే అలాట్మెంట్ అయిపోతున్నాయి కదా, వాళ్ళతో సంబంధం లేదు. మీకు చెప్తారు ఇయ్యో కొన్ని నాట్లకి ఇయ్యో స్ట్రక్ అయ్యి తక్కువ పండి అన్నారు కదా, అవి మట్టుకు పెట్టి మిగతా అన్ని చెప్పేసాడు ఆవిడకి. చెప్పేస్తే ఏ పొజిషన్ లో ఉన్నా సరే వాళ్ళు 35,000 రిటర్న్ ఇచ్చేయచ్చు. వాళ్ళ డబ్బులతో కాదు, గవర్నమెంట్ డబ్బులతోనే కడతాయి. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకనే మీరు దాని ఫాలో అప్ చేసుకోండి. నేను పీడీ గారికి చెప్తాను, మీరు హౌసింగ్ వాళ్ళతో మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళి ఏ దానికి రిలీజ్ చేసేయచ్చు అనే దానికి. వాళ్ళకి ఆల్రెడీ కట్టేసి 35,000 రిలీజ్ అయిపోయినాయి కదా, వాళ్ళకి డబ్బులు పడంగానే 50,000 పడంగానే వాళ్ళ 35,000 వాళ్ళు తీసేసుకోమని 15,000 రూపాయలు హౌసింగ్ కాంట్రాక్టర్ కి ఇప్పించేసాను. మీటింగ్ ఆయన పెట్టేసరికి మీ దగ్గర ఉన్న పెండింగ్ మనం ఇది చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మీరు చేసిన పనులు నాకు అవసరంలా, పెండింగ్ ఉండిపోయినాయి కావాలి. చేసిన కళ్ళకి కనిపిస్తానే ఉంటే మా దగ్గర చేయవలసిన పని మీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కొన్ని డిపార్ట్మెంట్లతో అసలు పనే ఉండదు, కానీ కొన్ని డిపార్ట్మెంట్లకి వీళ్ళందరికీ పని ఉంటుంది మీతో. మీరు దానికి కావాల్సిన సపోర్ట్ మీరు ఇవ్వటం. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి వాళ్ళతో వాళ్ళు మనం చేసేది ఏం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడైతే ఉందో ఇరిగేషన్ సైట్ లో పెట్టాలి. దానికి మనం వాళ్ళకి ఇది ఇస్తే సరిపోతుంది, సపోర్ట్ గా ఇరిగేషన్ సైట్ మనం వాళ్ళకి చెప్తే సరిపోతుంది. ఇవన్నీ మీరు దేనికి దానికి సెపరేట్ రాసి ఒక డిపార్ట్మెంట్ కి ఒక డిపార్ట్మెంట్ కనెక్షన్ ఇస్తే సరిపోద్ది. వీళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కాదు, మనం ఇచ్చే ఆలోచనలకి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయవలసిన పని చేస్తే హ్యాపీగా మనకి అంతా కూడా అయిపోద్ది. కాలువ పక్కన పుట్లు పడగొట్టేశారు, కాలువ పక్కన చెత్త వేస్తున్నారు. ట్రాక్టర్లతో మీరు ఆ చెత్త ఉండటం వల్ల ఇంకొకటి కూడా తీసుకెళ్లి ట్రాక్టర్తో అక్కడే వేస్తున్నారు. అసలు మొత్తం శుభ్రంగా నర్సరీగా ఉండి వాడి గ్రీన్ మ్యాట్ పెట్టుకుంటే అసలు దాని వెంక కూడా చూడతాడు. ఖర్చు అయ్యేది కాదు, ప్లేస్ అంటే ఫారెస్ట్ వాళ్ళు మొక్కలు వాళ్ళు ఎలాగో ఖర్చు పెడుతున్నారు అక్కడ, ఆ ఖర్చు ఏదో ఇక్కడ ఖర్చు పెడతారు. మరి అది మీకు పేరు వస్తుంది. అది నేను ఈరోజు మరి ఏలూరు నియోజకవర్గంలో విజన్ 2047 కి దృష్టిలో పెట్టుకుని ఏదైతే స్పెషల్ ఆఫీసర్ గా పంకజ్ కుమార్ గారు వేశారో ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఆఫీసర్లందరినీ కూడా వాళ్ళ మీటింగ్ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో మేయర్ గారు, ఉడా చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, నేను పాల్గొన్నాం. అన్ని కూడా విజన్ తో P4 తో పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, ఏ విధంగా CSR ఫండ్స్ ను ఉపయోగించుకోవాలి, ఏదైతే ఫ్యామిలీస్ ని దత్తత తీసుకోవడానికి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేది ఏ విధంగా, దాంతో పాటుగా ఏదైతే ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందితే ఏదైతే ఇక్కడికి ఆక్యుపేషన్ కి చుట్టుపక్కల నుంచి వచ్చేటట్టుగా ఏదైతే చేయాలి అనేది, అలాగే ఒక్కో డిపార్ట్మెంట్ కి కొన్ని ఏదైతే వాళ్ళిద్దరిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ మన అందరికి కూడా ఈజీగా జరుగుతాయి. ల్యాండ్ విషయంలో అవ్వచ్చు, అలాగే గార్డెనింగ్ విషయంలో అవ్వచ్చు, అన్ని కూడా ఏలూరు సుందరీకరణతో పాటు అలాగే ఏదైతే చెత్తని కూడా ఏలూరులో ఎక్కడ ఉండడంతో పాటు అలాగే ఇరిగేషన్ లో సంబంధించి కూడా కెనాల్ చుట్టూతో తమ్మిలేరు ఉంది కాబట్టి దాని వల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా నెక్స్ట్ మీటింగ్ నాటికి ఏదైతే వాళ్ళ డిపిఆర్ రెడీ చేసి మా దాంట్లో ఇది పెండింగ్ వర్క్ ఉంది, ఈ విధంగా చేస్తే ఇది ఉపయోగపడుద్ది. దీంతో పాటు కొంతమంది ఇండస్ట్రీస్ కానీ అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా ఏలూరు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా రావటం వల్ల ఉపాధి కలుగుద్ది, అలాగే వాళ్ళు కొన్ని ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటది. అలాగే ఇండస్ట్రీలు వచ్చినప్పుడు CSR ఫండ్స్ కూడా మనకు వస్తాయి. వాటి ద్వారా కూడా మనం దేన్నైతే అభివృద్ధి చేసుకోవాలో స్కూల్ ని కానీ ఇతరాత్ర స్కూల్ కి సంబంధించిన మెటీరియల్స్ కానీ అలాగే ఇంకేదైనా ఇతరాత్ర మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నీ కూడా CSR ఫండ్స్ లో దేనికి ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటాయి. మంచి ఆలోచనతో తప్ప అందరినీ కూడా తీసుకురామన్నాం. ఫస్ట్ టైం అవడం వల్ల నేను కూడా కొన్ని ఆలోచనలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టేసరికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా 2047కి సంబంధించి 2026లోనే మనం ఏ కంప్లీట్ చేయగలుగుతాం, ఏ విధంగా ఎదరికెళ్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి కంక్లూజన్ తో ఈ మీటింగ్ పెడతాం జరుగుద్ది. దీన్ని ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలి. ప్రజలకు కూడా ఏదైనా డెఫినెట్ గా మంచి ఆలోచనలు ఉన్నట్టయితే డ్వాక్రా గ్రూప్ సభ్యులు గాని వేరే ఇతరాత్రులు ఎవరైనా సరే వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇదైతే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా ఇవ్వచ్చని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.